తెలుగు ఇండస్ట్రీలో రష్మిక గారు, విజయ్ దేవరకొండ గారు ఎంగేజ్మెంట్ జరిగింది కదా. కాకపోతే వాళ్ళకి పెళ్ళయ్యాక డివోర్స్ అవుతుందని వేణుస్వామి గారు అన్నారంట. మరి దీని గురించి ఏమంటారు? ఈ మాట విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్ళి చెప్పు, ఆ వేణుస్వామి ఇలా అన్నారని చెప్పు. వెంటనే ఆయన అందమైన భాషతో, అందమైన విధానంలో చాలా చక్కగా చెప్తాడు. అమ్మ, ఇప్పుడు నువ్వు అన్న పేరు వేణుస్వామి గారి అంటే నాకు ఒక రకంగా ఇష్టం. ఎందుకంటే నాకన్నా బాగుంటాడు, ఎర్రగా ఉంటాడు, మంచి ఫిగరు, మలయాళ స్టార్ లాగా ఉంటాడు, అందమైన కళ్ళద్దాలు, అందమైన డ్రెస్సులు, అబ్బో చాలా బాగుంటాడు అనుకో, అది వేరే విషయం. దురదృష్టం ఏంటంటే ఆయన చెప్పింది ఏది కాదు. ఇది నా దగ్గర, ఆయన దగ్గరికి వెళ్ళి కాదు అని చెప్పి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నాకు అప్రస్తుతం. అది ఆయన విధానం, ఇది నా విధానం. నేను ఆయన విమర్శించను, నాకన్నా పెద్దవాళ్ళు కాబట్టి నేను విమర్శించకూడదు. అది ఆయన విధానం అమ్మ. నేనెవరు నాకేమన్నా ఇదే లేదమ్మా. మా మధ్య ఏ రకమైన గొడవలు ఇలాంటివి పెట్టడానికి ప్రయత్నం చేసినా నేను ఎప్పుడూ ఆయన్ని గౌరవిస్తా. ఎందుకంటే అసలు ఆయన సినిమాల్లోకి వెళ్ళాలి కానీ ఎవరి పనికి వస్తారమ్మా ఇప్పుడు ఉన్న వాళ్ళలో. అసలు మొదటే వెళ్ళిపోయి ఉంటే కైకాల సత్యనారాయణ అనే మహానుభావుడు ఎలా ఉన్నాడో అంతటి గొప్ప నటుడు అయ్యేవాడు. ఇప్పుడైనా వెళ్ళినా కూడా తప్పులేదు. హీరోల కన్నా ఎక్కువ సినిమాలు బుక్ అవుతాడు బ్రహ్మానందం లాగా. అంత గొప్ప వెలుగు. అది సరే, అది ఆయన ఇష్టం. కాకపోతే ఆయన చెప్పింది అవ్వలేదు అనే మాట నాకు అనవసరం. కానీ ఇంతకుముందు కూడా చాలా ఆయన చెప్పారని, అవి నిజమవుతాయని నా దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది ఏమైందో అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లా. ఆయన విషయం నాకు అప్రస్తుతం. కానీ విజయ్ దేవరకొండ రష్మిక వైపు ఎవడన్నా చూస్తే వాడిని చంపేస్తాడు. ఇప్పుడు చెప్పి విడాకులు అవుతాయా? అంతే, నేను చెప్పేది ఏం లేదు.